నేను మీ యాంకర్ నవ్య. మరి ప్రతిరోజు పెళ్లి సంబంధాల గురించి తీసుకొచ్చే వీళ్ళు మరి ఈ రోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు, అది కూడా ఏ క్యాస్ట్ గురించి తీసుకొచ్చారు అని వెయిట్ చేస్తున్నారా? మరి మీ అందరి కోసం ఈ రోజు ఆర్యవేశ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి. మరి ఇందులో వాళ్ళు నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారని మాకు కూడా అర్థమైపోయింది. అందుకోసమే మీ అందరి కోసమే మేము ఈ రోజు సాఫ్ట్వేర్ అమ్మాయిలను తీసుకొచ్చాము. ఇందులో 5 లక్షల ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, 10 lakhs ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రైవేట్ జాబ్ చేసి 48,000 వాళ్ళు ఉన్నారు, అదే ప్రైవేట్ జాబ్ చేస్తూ 50,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రొఫైల్స్ అన్ని మేము ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిల గురించి తీసుకొచ్చామండి. మరి అందులో ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మరి హైదరాబాద్ లోనా, బెంగళూరులోనా, మరి ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు, అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు, అంటే వాళ్ళు సాఫ్ట్వేరే కావాలనుకుంటున్నారా, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదా, లేదు అంటే బిజినెస్ అబ్బాయిలైనా కూడా ఓకే అండి మాకు అనుకుంటున్నారా అనేది మనం ఈ రోజు జ్యోతి మేడం గారి మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ అదే విధంగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఆర్యవైశ్యలో ఫస్ట్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/6/1999, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజ్ అండి. వీళ్ళది వచ్చేసి వరంగల్. ఈ అమ్మాయికి ఆర్యవైశ్య క్యాస్ట్ లో జాబ్ హోల్డర్ మాత్రమే కావాలనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది వరంగల్, కానీ అమ్మాయి జాబ్ హైదరాబాద్ లో చేస్తుందండి. వీళ్ళకు ఓన్లీ జాబ్ పర్పసే చూస్తున్నారు, బిజినెస్ వద్దంటున్నారు. ఓన్లీ జాబ్ హోల్డర్ సాఫ్ట్వేర్ అయితే ఇంకా బెటర్ అండి అని చూస్తున్నారు. అలా ఎవరైనా ఆర్యవైశ్య అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి ప్రొఫైల్ తో మన జ్యోతి మేడం గారు రెడీగా ఉన్నారండి. మరి అమ్మాయి బయోడేటా ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రేక్షకుల కోసం మరో అమ్మాయి ఆర్యవైశ్య ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/12/1999, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది నిజామాబాద్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నిజామాబాద్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, తెలంగాణలో ఆర్యవైశ్యాస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా ఎవరైనా ఓకే మేడం, కానీ తెలంగాణలో అయితే బెస్ట్ మేడం అనేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఇలా ఎవరైనా తెలంగాణలో ఆర్యవైశ్య అబ్బాయిలు ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సో తప్పకుండా అండి. మరి ఎందుకంటే మన వాళ్ళు పెళ్లి కావాలని మంచి మనసుతో ఈ వీడియో అనేది చూస్తున్నారు కాబట్టి అందరూ షేర్ చేస్తారని అనుకుందాము. మరి ఈ రోజు మరో అమ్మాయి బయోడేటాతో రెడీగా ఉన్నాం కదా. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మరి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందా, ప్రైవేట్ జాబ్ చేస్తుందా అనే విషయం మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మాయి MBA చదివిన అమ్మాయిని తీసుకొచ్చాను. ఈమె ట్యాక్స్ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తుంది, ప్రైవేట్ జాబ్. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/9/2000, హైట్ వచ్చేసి 5.4 ఉంటారు. ఈ అమ్మాయి MBA చేసింది, ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయికి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది గచ్చిబౌలి, హైదరాబాద్ అండి. వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఈ అమ్మాయికి వెల్ సెటిల్ అయిన సాఫ్ట్వేర్ పర్పస్ లోనే వీళ్ళ రిక్వైర్మెంట్, బిజినెస్ వద్దంటున్నారు, ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళనే చూస్తున్నారు. అది బెంగళూరు అయినా, చెన్నై అయినా, ముంబై అయినా ఓకే మేడం, కానీ సాఫ్ట్వేర్ అబ్బాయిలే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయి ఆర్యవైశ్యలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విన్నారు కదండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని మేడం గారు కూడా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు అదే విధంగా చేయండి. ఎందుకంటే మరిన్ని మంచి మంచి ప్రొఫైల్స్ మీరు ప్రతిరోజు వింటారు. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మరో అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అది కూడా మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, ఈ రోజు నేను ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30/5/1999, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి 10 lakhs ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది తిరుపతి, కానీ ఈ అమ్మాయి ఏపీ సంబంధాలు మాత్రమే వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఈ అమ్మాయికి సాఫ్ట్వేర్ వైశ్యాస్ లో మాత్రమే, సాఫ్ట్వేర్ వాళ్ళ మాత్రమే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి బీటెక్ చదివింది కాబట్టి. ఆమె చేసేది ప్రైవేట్ జాబ్ అయినా సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కొంచెం బెటర్ మేడం అనేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అది కూడా ఏపీ సంబంధాలు మాత్రమే కావాలని చూస్తున్నారు. ఏపీ ఆర్యవైశ్యాస్ ఎవరైనా ఉంటే, ఏపీలో ఉన్న ఆర్యవైశ్యాస్ ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తెస్తాము. విన్నారు కదండి, మరి ఆర్యవైశ్య అమ్మాయి బయోడేటా అనేది వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది. మరి మరో ఆర్యవైశ్య అమ్మాయి గురించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. అది మరి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనే విషయం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఫార్మా కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 31/10/1995. హైట్ 5.3 ఉంటారు. అమ్మాయి ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసింది. జాబ్ వచ్చేసి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి సాలరీ 30,000 అండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి విజయవాడ, కానీ జాబ్ వచ్చేసి ఈ అమ్మాయికి విజయవాడలోనే. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఆంధ్ర సంబంధాలు, అది కూడా విజయవాడ చుట్టుపక్కల మాత్రమే. ఈ యొక్క రిక్వైర్మెంట్ ఆంధ్ర సంబంధాలు, డాక్టర్ అయితే బెటర్ మేడం అనేసి చూస్తున్నారు. ఆర్యవైశ్యాస్ లోనే చూస్తున్నారండి. ఎవరైనా ఆర్యవైశ్యాస్ డాక్టర్స్ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా ఉండగా టెన్షన్ మీకెందుకండి, మంచి మంచి సంబంధాలు చూపిస్తాడు. వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, మరి ఇంకో ఆర్యవైశ్య అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, మరి సాఫ్ట్వేరా ప్రైవేటా అనే పూర్తి డీటెయిల్స్ కూడా మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, ప్రేక్షకుల కోసం నేను ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/7/2001. హైట్ 5 feet ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సాలరీ 40,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ వైశాస్ లో బిజినెస్ అయినా ఓకే మేడం, కానీ ప్రాపర్టీ వీళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళకున్న ఆస్తి మొత్తం ఇద్దరు అమ్మాయిలకే ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్టీ చాలానే ఉంది. అందుకోసమే వీళ్ళు ప్రాపర్టీ ఎక్కువ ఉన్న అబ్బాయిని అడుగుతున్నారు. అలా ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి, ప్రతి ఒక్క ఆర్యవైశ్య అమ్మాయి బయోడేటా అనేది సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ ఉన్నారు, చిన్న ప్యాకేజ్ వాళ్ళు ఉన్నారు, పెద్ద ప్యాకేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏ అమ్మాయి సూటబుల్ అవుతుంది, ఏ అమ్మాయికి మీరు పర్ఫెక్ట్ జోడీ అని ఫీల్ అవుతున్నారు, మరి మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మన రిలేటివ్స్ కానీ, చుట్టాలకు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఎక్కడైనా సరే ఆర్యవైశ్య క్యాస్ట్ లో అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.